మీకు కేవల సభ్యులకు అందరికీ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. వాయిస్ క్లారిటీ అండి? ఎస్, క్లారిటీ గురించి చెప్పండి లక్ష్మీకాంత్ గారు. సార్, నేటి సూక్తులు చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల క్రితం ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు మనం మాట్లాడుకోవాలి. జగన్ అనేవాడు మంచోడు, జగన్ అనేవాడు మంచోడు కాబట్టి మా తాతను చంపిన వాళ్ళు, మా నాన్నను చంపిన వాళ్ళు ఇప్పటికీ బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు. మా నాన్నగారు మాకు నేర్పించింది రాజకీయాలు తప్పించి మేము హత్యలు చేయమని కాదు, మంచి చేయమనే చెప్తున్నారు. మేము చంద్రబాబు లాగా కాదు. సార్, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వయసు ఎంత, ఈయన రాజకీయ అనుభవం ఎంత? ఇవాళ చంద్రబాబు నాయుడు గారినే టార్గెట్ చేసుకొని, మీకు గుర్తులేదా సార్? బాబాయ్ హత్య జరిగితే నారాసుర రక్త చరిత్ర అని చేతిలో గొడ్డలు పెట్టి వాళ్ళ పేపర్లో మీడియాలో ఎంత ప్రచారం చేశారు సార్? అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా పెట్టుకుంటా ఉండంటే ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ సిపి వైపే చూపిస్తుంది. ఇవాళ స్కాముల విషయంలో కూడా ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ సిపి నాయకులు ఇళ్ల వైపే చూస్తున్నాయి. ప్రతి ఒక్క పోలీస్ అధికారులు కానీ, సిట్ అధికారులు కానీ, ఈడీలు కానీ, పోలీసులు కానీ అందరూ కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు ఇళ్ల వైపే పరిగెడుతున్నారు. దీనికి దానికి ఆయువు పోసింది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో వాళ్ళు చేసిన పరిపాలన తాలూకు ఎలా ఉంది? ఇవాళ ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇవాళ అసెంబ్లీకి రాకుండా ఇవాళ మీడియా సాక్షిగా వీళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు అయితే తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇవాళ తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో ఇవాళ కూటమిలో ఉన్న ప్రభుత్వ నాయకుల మీద, ప్రభుత్వ అధికారుల మీద ఇవాళ చాలా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వాళ్ళ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ని అరెస్ట్ చేసింది సార్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పోలీసులు సార్, రాజకీయంగా ఎన్నన్నా మాట్లాడొచ్చు, ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడడానికి నీకు ఎటువంటి అర్హత లేదు. కుటుంబాన్ని బయటికి తీసుకురాని రాజకీయం చేయడానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళకి అసలు లేదు. పాతకాలం నుంచి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చెప్పేసి అర్థం చేస్తున్నారు వీళ్ళు. సార్, నేను ఒక మాట చెప్తున్నా. అబ్దుల్ కలాం గారి తండ్రి ఎవరండి? మత్స్యకారుడు. మరి మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి తండ్రి ఎవరండి? బ్రిటిష్ కాలంలో సుబేదార్ ఆయన. మరి వ్యక్తిగతంగా రాజకీయాల కోసం, వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం నేడు పార్టీలను టార్గెట్ చేస్తూ పార్టీ అధినేతల మీద, పార్టీ నాయకుల మీద ప్రజల నుంచే పడతారు. ఆ విషయం మీకు తెలియదు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఇవాళ రోజున మీరు ప్రజా ధనాన్ని దోచుకొని, మైనింగ్ రూపంలో, కబ్జాల రూపంలో మీరు దోచుకొని ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. నిసిగ్గు లేకుండా, లక్ష్మీకాంత్ గారు హిట్ అండ్ ఎస్కేప్ అనే మాటని వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా ఉన్నారు. వైఎస్ఆర్ సిపి అనేది ఒక చిన్న పురుగు లాంటిది. దానివల్ల అటువంటి మాటలు